హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపల లెక్కని. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం చేపల వల్ల అయితే వేసేసానండి. దొండి చేపల వల్ల అయితే వేసేసాను. ఇప్పుడైతే పీతలు పట్టుకుందామని పీతలు పోలేస్తున్నానండి. బాగుందో? పీతలకైతే వచ్చామండి. పీతలకు వచ్చేకల్లా మాకైతే ఇక్కడే మబ్బు కింది మబ్బు కూడా వల్ల ఈ బండి అవసరకైతే ఇక్కడ మాకైతే ఉసులు అయితే పడుతున్నాయండి. చూడండి, ఈ ఉసులు అయితే ఈరోజు మేము తీసుకెళ్తాం ఇంటికి. చూడండి ఎలా ఉన్నాయి, అన్ని ఉసులేనండి. వీళ్ళకు రెక్కలు తీసేస్తే చూడండి ఎలా ఉన్నాయి అన్నీ. మాకు సంవత్సరానికి ఒకసారి ఇస్తాయండి. దీనినైతే మేము తింటాము. ముసులండి ఇవి. ఊర్సురా అవి ఊర్సు ఒరే చక్కగా పక్క తీసుకురా, ఎట్టి తీసుకు. ఏం చేయాలనేది కూడా అర్థం కావడం లేదండి. సడన్గా అయితే కనుకొచ్చాయి మనకి ఇక్కడ ఉసులు లైట్ అవతలకి. మేము కూడా ఏంటి అబ్బాయి అనుకున్నాము, కానీ బాగా దగ్గరకు వచ్చేకల్లా అయితే ఉసులేనండి. ఒక్కటి కూడా లేదే. సంచి నిండాలండి మనకి ఈరోజు. అన్ని పక్కలే ఫ్రెండ్స్. ఈరోజు మేము ఉసులు తీసుకోలేము ఇంటికి. సంచి పడితే చేపల సంచులే చూడండి మా అగసట్లు ఎలా ఉండవు ఇక్కడ. ఈ పదనైతే చూపించామండి వీళ్ళని ఎలా కర్రీ వేసేది. ఉప్పు లేకపోతున్నాయండి ఇవి. సంచులు బయటకు పోతున్నాయి. అబ్బాయి మా కొడుకండి, కెమెరామ్యాన్ మా అక్క కొడుకండి. రాకరాకు వచ్చాడు. పీతలు కావాలంటే పీతలు కోలేసినానని. ఊర్సు కుప్ప కుప్ప అడుగు దుబ్బుకో. నాకేందండి ఇలా పట్టాయి మొఖానికి. అబ్బా ఊరికి తిప్పలేకుండా అండి. ఇటు పెట్టు చెలుకడా రాయి పెట్టు ఆ పొజిషన్ పెట్టు. కనీసం అంటే అన్న తీసుకోవాలనుకుంటే అప్పుడే గాలి అవుతుందండి. గుంతగా లోడింది ఏడట్ట పడుతుంది గుంత. చూడండి మా కొడుకు గుంత కావాలంట. ఇక్కడ 50 ఇదంతా ఇంత రాళ్ళ భూమి అండి. ఇక్కడ గుంత పడదు. గుంత అంటే మనకి ఫ్రీగా తీసుకోవడానికి బాగుండు. కనబడతాయి బాగా పీతలకు వచ్చి పట్టిన ఉసులండి ఇవి. ఇప్పుడైతే గాలి ఫుల్ తగులుతుంది.
మనమైతే ఇంటికి వెళ్తున్నామండి. ఈరోజు మాకు పొద్దుపోయిందండి ఇక్కడే, అందుకు మీకు ఉసులు మాకు సిక్కాయి, ఇలాంటి సిక్కవు. ఎవరా ఎత్తో ముందు చూడు పిన్ని. అబ్బా నువ్వు బయటను రా దానికి ఈ షాపు మనకి ఎంత బాగా చూపి ఇంటివి. ఏంటిది? ఏం చెప్పది? అదేనా షాక్ పీస్ మాకు షాక్ పీస్ పడిందండి ఈరోజు. చేప పడింది, పెద్ద చేప పడింది. చూడండి ఎలా ఉందో. బా ఏంది మట్టలా ఉంది కదరా. అయితే తెప్ప మట్ట కాదు ఇది. ఈ చేప ఏం చేప ఉందో చెప్పండి ఫ్రెండ్స్. సరే చవక్కన పెట్టాలి తెప్ప మీద. కాలుగులు పట్టుకోండి సార్. ఇది నాకైతే ఈ చేప నుంచి చాలా భయం అనిపించిందండి. కేడ ఖర్చు వేయమని భయం వచ్చింది. కాకపోతే చూడండి ఎలా ఉందో చేప. మీరైతే ఏమంటారో తెలియదు కానీ ఈ చేప అయితే నేను ఇదేనండి ఫస్ట్ టైం మా చెరువులో చూడడం. వెరైటీగా ఉంది చేప. మా అబ్బాయి అయితే ఇది అది షాక్ పీస్ అని అంటున్నాడు, కానీ మేమైతే దీన్ని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం కాబట్టి కనుక్కోలేకుండా ఇది ఏం చేప అనేది. ఈ చేపను మా ఆయనకి చూస్తానండి, తీసుకెళ్ళి ఏం చేప అనేది చెప్తాడు మీకు. చాలా బరుగుంది ఇది, 5 కిలో 6 కిలో అది. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే నైట్ మనం అక్కడ చెరువుకి వెళ్ళాం కదండి. చెరువుకి వెళ్ళినప్పుడు మనము పీతలకన్నీ పోయాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మనకు అక్కడ ఏంటంటే వచ్చేసి మనకు బైకు ఎల్తరికి ఉసుళ్ళు అనేది కనిపించాయండి. ఆ ఉసులు కనపరావడంతో మేమైతే బైకు ఎల్తర వేసి అక్కడైతే ఉసులు అయితే పట్టాము. అవి పెద్దగా తిందరా. చూడండి ఈ ఈకలకు అనేది పొట్టు అనేది మొత్తం తీసేయాలండి మనము. ఇంకా బతికే చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇంకా చనిపోలేదు, ఇంకా అన్నీ బతికే ఉన్నాయి. మనం ఎందుకంటే గాలి బయటకు పోకుండా కట్టేసినాం కాబట్టి అవి పోలేదు. చూడండి ఎంత కొట్టిందో. ఒరే నరసింహగా రాను ఏమంటుంది ఉసిళ్ళు తీసుకోతా ఇచ్చా నాకు తెలియ పట్టుకున్నా కాబట్టి దీన్ని ఏం చేస్తారు రా తింటారు వెళ్ళి వేసుకుని వేయించుకుంటారా అట్టుకుంటు కదా ఒకసారి తినవాలి వీళ్ళని. ఇన్నిసార్లు తిన్నాడు ఫ్రెండ్స్ వాడు. అది ఎన్నిసార్లు అని తెలియరా నీకు? ఇన్నిసార్లు వీడైతే మా చెల్లి కొడుకండి ఎన్నిసార్లు తిన్నావు నువ్వు అంటే ఎన్నిసార్లు తిన్నాను అంటున్నాడు. వీడు బడికి పంపిస్తే బడికి వెళ్ళాడండి. వీడు మారం చేస్తాడు. నేను బడికి పోను, నన్ను సారు కొడతాడు అని అంటాడు. చెప్తాను ఇక దాళ్ళు అయితే తినరు. ఇవి మనం తినే ఉసులు ఇవన్నీ మొత్తం తెల్లగా ఉన్నాయి. ఎన్ని రాళ్ళండి ఆ మొబ్బుకి కనపరాక భూమి మీద ఉండేలే అని ఫ్రెండ్స్, భూమి మీద పనేలే అన్నీ ఇట్లా తీసుకోవడంలో మొత్తం రాళ్ళు వచ్చేసాయండి. ఇక్కడ ఈ రాళ్ళు మొత్తం ఇగో రాళ్ళని క్లీన్ చేసామండి. ఇప్పుడు మేము ఇక్కడ ఏంటంటే దీనికి రెక్కలు ఓడవేకాలంగా పట్టుకొని శివ ఈడ పట్టుకో. ఈకలు రాళ్ళు కట్టాలంటే బాగా ఇలా అంటే ఈకలు రాలిపోతాయి బాగా. ఒక ఈక కూడా ఉండదు.
అంతలైతే ఒక్క రెక్క కూడా ఉండదు. నీట్గా రెడీ అయితే ఇంకా చనాలండి. చూడండి, ఎవరన్నా ఉసులు పట్టే వాళ్ళు ఉంటే దానికి రెక్కలెట్ట ఎలా బీకాలబ్బా అని ఆలోచన చేస్తారేమో. అలా ఆలోచన చేయకోకుండా ఇట్లా సున్ని కానీ మన దగ్గర ఏదైనా ముతుకుగుడ్డ కానీ ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని దాని మీదకి ఇలా అంతే మనకి ఈకలు అనేది బాగా శుద్ధంగా ఊడిపోతుంది. నీట్గా ఊడిపోతుంది. చూడండి, రెక్కలు అనేది ఊడిపోతుంది బాగా నీట్గా. అంటే తొందర చేసి బల్లి చేసే మార్గం చూడండి. వీడు అతి ఎక్కువ ఫీడ్ మాకు చెప్పిన మాట వినడం లేదండి. నేను జరుగుతున్నారా సామి తీసుకునేది. చూడండి ఫ్రెండ్స్, వాడు నేను జరుగుతా చాపేద్దామా నేను జరుగుతా అంటాను, కానీ నాకు మాట వినడం లేదండి. దీన్ని బాగా మనం ఇందాకలా రెక్కలు దీన్ని బాగా క్లీన్ చేసామండి. ఇప్పుడు బాగా నీట్గా ఉన్నాయి. మనం వచ్చేసి ఏంటంటే పెన్ను మీద బాగా వేయించుకోవాలండి. వీళ్ళని వేయించుకున్న తర్వాత కాళ్ళు అయితే వాళ్ళకి అయ్యే ఊడిపోతాయి. మనం తగిలమ్మంటే ఊడిపోతాయండి. ఇగో కాళ్ళు తలలు ఇగో ఇటైతే రాలిపోతాయండి, ఊడిపోతాయి. మనం ఇట మంచిగా చేసుకొని గిన్నెలు వేసుకోవాలండి. ఇవన్నీ చేసినట్టేనండి నేను. చూడండి, ఇవన్నీ తలలు ఇవన్నీ ఇంకా మన పక్కన పడేసుకోవాలండి. బాగాలేవని ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము దీంట్లోకి మిక్సింగ్ అండి, కారాలు బొరుగులు ఈ రెండు మిక్సింగ్ దీంట్లో కలుపుకోవాలండి. ఈ ఉసులకి కారాలు బొరుగులు కలుపుకుంటే ఉంటుంది చూడండి. ఒకసారి తిని చూస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలు అయితే నాగబెట్టి అని చూడండి అలా వచ్చారు పిల్లలు. మొత్తం మీరే తినేస్తారు, నాకు పెట్టరా మీరు అనే పిల్లలు కూడా ఉంది వీళ్ళల్లా. చూడండి, ఇలా బాగా ఉసులు ఇలా బాగా కలుపుకోవాలండి. బొరుగులు కారాలు అన్నీ మిక్సింగ్ చేసుకోవాలండి. బాగా మిక్సింగ్ చేసుకొని శివాసు నువ్వేదైనా తెచ్చుకోపో, నీకు వేస్తా. మనము సరిపెట్టేట్టు కలుపుకోవాలండి. అట్ట తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. బొరుగులు మనం సరిపెట్టేట్టు కలుపుకోవాలా. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగుండదు. మనకు ఉసులు సరిపోయినాగానే కలుపుకోవాలా. పట్రా అట్ట కాదు, ఒక చేయబట్టు పెట్టాను చూడండి పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.